ఇక గవర్నర్ మార్పు ఖాయం స్పష్టం చేసిన తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్. పోటీపై మోడీ అమిత్ షాదే నిర్ణయం అంటూ వ్యాఖ్య. అదే జరిగితే రాష్ట్రానికి కొత్త గవర్నర్ వచ్చే ఛాన్స్. హాట్ టాపిక్గా సౌందరరాజన్ కామెంట్స్. ఇక ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ విధులతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా వ్యవహరిస్తున్న తమిళిసై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్గా 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె నిన్న విలేకరులతో మాట్లాడుతూ రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ప్రధాని మోడీ అమిత్ షాలదే తుది నిర్ణయం అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు. దీంతో నిజంగానే తమిళిసై పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దిగితే తెలంగాణకు కొత్త గవర్నర్ ఎవరొస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక ఆ 2 చోట్ల నుంచి కూడా పోటీకి ఛాన్స్ ఉందట. 2019లో తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తమిళిసై గతంలో తమిళనాడు బీజేపీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేశారు. గతంలో 2009లో నార్త్ చెన్నై నుంచి, 2019లో తుత్తుకూడ్ నుంచి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనలు. అయినా ఆమె రాజకీయ అనుభవం దృష్ట్యా అధిష్టానం ఆమెకు గవర్నర్గా కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈమెకు మొదటి నుంచి కూడా రాజకీయాలపైన ఆసక్తి ఉంది. గవర్నర్ దానికంటే చాలా సందర్భాల్లో కూడా మరి ఆమె రాజ్యసభకు కూడా వెళ్ళాలన్నటువంటి ప్రయత్నాలు కూడా చేసిందని చెప్పేసి గతంలో వార్తలు రావడం జరిగింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఈమెకు ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం అయితే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈమె కనుక ఆ ప్రత్యక్షమైనటువంటి రాజకీయాలకు కనుక వెళ్ళినట్టయితే ఈమె స్థానంలో గవర్నరు తెలంగాణ రాష్ట్రానికి ఎవరు వస్తారనేది కూడా కొంత హాట్ టాపిక్గా మారింది. చూడాలి మరి ఆమెను మారుస్తారా, లేకపోతే గవర్నర్ పదవికే మరి అంటిపెట్టుకుని ఉండేలాగా మరి బీజేపీ పార్టీ ఏమైనా చేస్తుందా అనేది చూడాలి.